కాలేజ్ లైఫ్ అనగానే చాలామంది స్టూడెంట్స్కి ఏదో సినిమాలో చూపించినట్టు హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజమే, కొంతవరకు బ్యూటిఫుల్ క్యాంపస్, ల్యాండ్స్కేప్స్, కొత్త కొత్త ఫ్రెండ్స్, లైఫ్ చాలా ఎక్సైటింగ్గానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ కాలేజ్ డేస్ అవుతున్న కొద్దీ, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అవుతున్న కొద్దీ మీలో తెలియని ఒక భయం, ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ ఆ ఫియర్ ఇంకొంచెం పెరుగుతుంది. అదే ఫియర్ ఫర్ ఫ్యూచర్, ఫియర్ ఫర్ కెరియర్. అలాంటి టైంలో మీరంతా కూడా ఒక రకమైనటువంటి తెలియని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా కొద్ది మంది స్టూడెంట్స్కే కొంచెం క్లారిటీ ఉంటుంది, అంటే వాట్ నెక్స్ట్ అన్న దాని మీద క్లారిటీ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి మాత్రం ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటి అంటే, పక్కన వాళ్ళ వంక చూడడం, పక్కన ఫ్రెండ్స్ ఏం చేస్తే అదే చేయాలని ఒక తాపత్రయం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎవరో ఏదో కోచింగ్ తీసుకుంటున్నారనుకోండి, మీరు కూడా అదే కోచింగ్లోకి వెళ్ళిపోవాలని, ఎవరో ఏదో ప్లేస్మెంట్కి అప్లై చేస్తే మీరు కూడా అదే ప్లేస్మెంట్లకి అప్లై చేయాలని, ఏదో ఒక రకమైనగా పక్కన వాడిని కాపీ చేయాలని చూస్తూ ఉంటారు. ఇది మీకు తెలియని ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడే నేను మీ అందరికీ కొన్ని టిప్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇలా ఫియర్ రావడం అన్నది సహజమే, కానీ ఈ సమయంలోనే మీ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా అవసరం ఉంటుంది. దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్లో చిన్న ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు యూనిక్ క్వాలిటీస్తో పుడతారు. నీకున్న క్వాలిటీస్ నీ ఫ్రెండ్కి ఉండకపోవచ్చు, నీ ఫ్రెండ్కున్న క్వాలిటీస్ నీకు ఉండకపోవచ్చు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 1, మీరు ఏదైనా ఒక కామ్ ప్లేస్లోకి వెళ్ళి ఒక పేపర్ మీద 5 స్ట్రెంగ్త్స్, మీలో ఉన్నటువంటి 5 స్ట్రాంగ్ స్ట్రెంగ్త్స్, క్వాలిటీస్ లిస్ట్ చేయాలి. అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా రాయండి, మంచి రిటర్న్ స్కిల్స్ ఉన్నాయా నోట్ చేసుకోండి, క్రియేటివ్ థింకింగ్ ఉందా నోట్ చేసుకోండి, లాజికల్ థింకింగ్ బాగుంటుందా నోట్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ బాగుంటుందా నోట్ చేసుకోండి, టెక్నికల్ ఎబిలిటీస్ బాగున్నాయా నోట్ చేసుకోండి. ఏదైనా విషయం అర్థం చేసుకోవాలంటే దాన్ని చాలా ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటేషన్స్ చేసే క్యూరియాసిటీ మీలో ఉందా, అదొక స్ట్రెంగ్త్గా రాసుకోండి. మీలో ఒక రకమైన స్మార్ట్నెస్, అంటే ఎడారిలో కూడా ఇసుక అమ్మగలిగే, డెజర్ట్లో కూడా శాండ్ అమ్మగలిగే టాలెంట్ ఉందా, అది కూడా ఒక స్ట్రెంగ్త్ రాసుకోండి. ఎనలిటికల్ స్కిల్స్ బాగా చేయగలరా, అది కూడా రాసుకోండి. డీప్ అనాలిసిస్ దేని గురించి అయినా చేసి మీ అభిప్రాయం కానీ మీ ఇన్ఫరెన్సెస్ కానీ ఇవ్వగలరా ఏదైనా టాపిక్ మీద, అది కూడా రాసుకోండి. ఈ రకంగా మీకున్నటువంటి మంచి స్ట్రాంగ్ క్వాలిటీస్ని లిస్ట్ చేయండి. లిస్ట్ చేసిన తర్వాత దానిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ వెల్ విషర్స్, అది మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేకపోతే సిబ్లింగ్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ కాలేజీలో మీ టీచర్, మెంటర్ కావచ్చు, లేదా నీ మంచి ఫ్రెండ్, వెల్ విషర్. అంటే మీలో నెగిటివ్ క్వాలిటీస్ చెప్పేవాళ్ళు కాదు. అందరికీ నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి.
కానీ ఈ టైంలో మీకు పాజిటివ్ క్వాలిటీస్ చెప్పగలిగే ఒక మంచి వెల్ విషర్ని ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ కలవండి. కలిసి వాళ్ళని అడగండి, నాలో నువ్వు అబ్జర్వ్ చేసిన పాజిటివ్ క్వాలిటీస్ ఆర్ స్ట్రాంగ్ క్వాలిటీస్ ఏమిటి అని. చాలామందికి అనిపించవచ్చు, నా గురించి ఎవరో చెప్పడం ఏమిటి, నా గురించి నాకు తెలియదా? కరెక్ట్, నీ గురించి నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న హిడెన్ టాలెంట్ని ఎదుటి వాళ్ళు చూసినట్లుగా మనం చూడకపోవచ్చు. ఇలాంటి విషయాలే ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా బయటపడతాయి. అందుకోసమని మీ వెల్ విషర్స్ని అడగండి, వాళ్ళు అడిగినది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3, మీరు రాసుకున్న లిస్టు, వాళ్ళు చెప్పిన లిస్టులో ఏమన్నా కామన్ పాయింట్స్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఉన్నాక వాటి గురించి ఆలోచించండి. అప్పుడు మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి మీ కెరియర్లో అన్న విషయానికి ఒక కన్క్లూషన్కి రండి. మేజర్ ఆప్షన్స్ జనరల్గా ఎవరికైనా సరే జాబ్కి వెళ్ళడము, లేకపోతే ఓన్ స్టార్టప్ చేయడము, లేకపోతే హయ్యర్ స్టడీస్ చేయడము, ఇవి మేజర్ ఆప్షన్స్. ఇంకా చాలా ఉంటాయి. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడము, స్పోర్ట్స్లోకి వెళ్ళడము, అలా చాలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏ ప్రొఫెషన్ అయినా సరే 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 డిసిప్లిన్, 2 లర్నింగ్ ఎబిలిటీస్. డిసిప్లిన్ ఎందుకు అంటే నువ్వు నమ్మిన నీ గోల్ని కష్టపడి సాధించడం కోసం. లర్నింగ్ అన్నది ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ పర్టిక్యులర్ ప్రొఫెషన్లో నువ్వు స్కిల్స్ని నేర్చుకోకపోతే ఏమీ సాధించలేవు, తద్వారా ఏమీ కంట్రిబ్యూట్ కూడా చేయలేవు. అందువల్ల లర్నింగ్ షుడ్ బి ఏ హ్యాబిట్ ఫర్ యూ. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ మీకు నచ్చితే ఒక్కసారి మీ గురించి మీరు రియలైజ్ అయ్యి తెలుసుకోండి. నేను ఇచ్చిన ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో రాయండి. అయినా ఒకసారి ప్రయత్నించి చూడండి, పోయేదేముంది డ్యూడ్, మహా అయితే బ్రైట్ ఫ్యూచర్ వస్తుంది. ఇది ఏ మూవీ డైలాగో కూడా కామెంట్ చేయండి.